ఈ వీడియోలో ది ట్రంక్ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక లిమిటెడ్ సిరీస్ భయ్య. ప్రజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. కొరియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ ఈజీగా 1 అవర్ అయితే ఉంటుంది. అండ్ 1 అవర్ ఎబోవ్ కూడా ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్ అయితే. ఇది ఒక సైకలాజికల్ లవ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ అన్నమాట. టోటల్‌గా చెప్పాలంటే ఒక డ్రామా సీరీస్ అనుకోండి. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక సీక్రెట్ మ్యారేజ్ సర్వీస్ అయితే ఉంటదనమాట. వాళ్ళు కాంట్రాక్ట్ మ్యారేజెస్ అయితే చేస్తూ ఉంటారు. 1 ఇయర్ కని చెప్పి, 2 ఇయర్స్ కని చెప్పి ఇలా కాంట్రాక్ట్ మ్యారేజెస్ అయితే చేస్తుంటారు. మెయిన్ లీడ్ అయిన హాంగ్ జియాంగ్ వాన్ అనే వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అయితే జరగడం జరుగుద్ది 1 ఇయర్ పాటు. దాని తర్వాత ఏం జరిగింది? అసలు తను ఎందుకు అలా చేసుకోవాల్సొచ్చింది? అసలు ఆ సీక్రెట్ సర్వీస్ ఏంటి? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది ట్రంక్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్‌లు అయితే క్రియేట్ చేసి ఉంటాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్‌ని అయితే నేను అందులోకి యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. మీకు ఆ వీడియోస్ కనుక నచ్చితే ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే ఇట్ వాజ్ యావరేజ్ అనిపించింది భయ్య. అంతగా అయితే ఇంప్రెస్ చేయలేదు. ఇట్ వాజ్ ఓకే. పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ నాకు బాగా నచ్చాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట పర్ఫార్మెన్సెస్. మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా చేశారని చెప్తాను నేను. ఆ క్యారెక్టర్స్‌కి కరెక్ట్‌గా సూట్ అయ్యారు భయ్య. ఆ లవ్ పరంగా, లస్ట్ పరంగా అండ్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటాయన్నమాట. ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. అండ్ కొంచెం స్టోరీ ప్లాట్‌ని ఎలా తీసుకున్నారంటే వీళ్ళు లవ్ కానీ అండ్ కొంచెం రొమాన్స్, ఆ మిస్టరీ థ్రిల్లర్‌ని అయితే కలుపుకొని బాగానే బ్లెండ్ చేశారు. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో హుక్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ ఒక ట్రంక్ అన్న కాన్సెప్ట్ అయితే నడుస్తుంటదనమాట. ట్రంక్ దాన్ని ఈ మిస్టరీ, రొమాన్స్ ఆటిల్లోకి మాత్రం బాగా బ్లెండ్ చేస్తారు. అది కొంచెం ఆ ప్రమైజ్ నాకు బాగా అనిపించిందనమాట. వాళ్ళు తీసుకున్న కనెక్షన్ అదంతా కూడా. కొంచెం స్టోరీ టెల్లింగ్ కూడా బాగుంటుంది భయ్య. అంటే పేసింగ్ ఇష్యూ అయితే ఉంటుంది కానీ విజువల్ పరంగా కానీ వాళ్ళు చూపించే స్టైల్ గాని, ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుందనమాట. కొంచెం టెన్షను అండ్ ఆ ఎమోషనల్ సీన్స్‌లో వచ్చే ఫీలు ఇవన్నీ కూడా బావుంటుందనమాట. మీకు చూస్తే అర్థమవుతది. వాళ్ళు తీసుకున్న థీమ్స్‌ని కొంచెం బాగానే ఎక్స్‌ప్లోర్ చేశారనే చెప్పాలి. బ్యాలెన్స్‌డ్ వేగా. అంటే మీకు సిరీస్ మొత్తం కూడా థ్రిల్ అనే కాదు, లవ్, ట్రస్ట్ అండ్ డేంజర్స్ ఈ మూడింటిని కూడా బాగా మేనేజ్ చేస్తారు. ఆ థీమ్స్ అన్నిటిని కూడా కరెక్ట్‌గా సెట్ చేసి చూపించారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. వీటి పరంగా అయితే నాకు సిరీస్ పర్లేదు యావరేజ్ అనిపించింది భయ్య. ఇక్కడ నెగెటివ్స్ వచ్చేసి చాలా స్లో ఉంటుంది. స్లో పేసింగ్ అనమాట. 8 ఎపిసోడ్ 1 అవర్ నేనైతే చూడడానికి చచ్చిపోయాను భయ్య. చాలా అంటే చాలా ఓపిక కావాలి ఈ డ్రామా చూడడానికి. ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ డ్రామా లవర్స్ అని చెప్తాను నేను. ఎవరన్నా కొరియన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు బాగా పిచ్చున్నోళ్ళైతే చూడండి. ఇదొక సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ అనమాట. సో, దానికి మీరు తగ్గట్టుగా మైండ్ సెట్ చేసుకొని చూడగలిగితేనే బావుంటుంది. లేదంటే అస్సలు తట్టుకోలేరు. ఓపిక కూడా నశించిపోద్ది మీకు. అంత ఘోరంగా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా! కొన్ని థీమ్స్‌ని తీసుకున్నారు. వాటిని బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పి. వాటిని బాగా బ్యాలెన్స్ చేశారు కానీ, ఒక దాంట్లో అయితే మిస్ అయ్యారు భయ్య. ఇదొక సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్. అండ్ ఆ థ్రిల్లింగ్ యాస్పెక్ట్స్ అని ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తే బాగున్ను. బట్ ఇక్కడ థ్రిల్ ఏమైతుందో అది చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువైతే మెయింటైన్ చేయలేదు. ఉన్న వాటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారని చెప్పాలి. ఆ లవ్ అండ్ రొమాంటిక్ మీదే కొంచెం ఎక్కువగా కాన్సంట్రేషన్ చేసినట్టయితే అనిపించింది. థ్రిల్ అనే ఆస్పెక్ట్ చాలా తక్కువగా చూపించారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లిమిటెడ్ స్కోప్ అయ్యా. ఇది ఆల్రెడీ లిమిటెడ్ సిరీస్. కానీ సమ్ ప్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. కొన్ని సబ్ ప్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. వాటన్నిటిని కూడా అలా వదిలేస్తారు తప్ప పూర్తిగా చూపించరు. అలా డెవలప్ చేయకుండా అలా వదిలేస్తారనమాట. మెయిన్‌లీ ఆ మిస్టరీ విషయంలో అనమాట. ఎందులో అయితే వదలకూడదో అందులోనే వదిలేసారు ఈళ్ళు. అందుకే నేను బాగా డిసప్పాయింట్ అయ్యా సిరీస్ విషయంలో. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫర్ డ్రామా లవర్స్ అయితే వన్ టైమ్ వాచబుల్. మీరు కొరియన్ థ్రిల్లర్స్ ఊహించుకొని చూసినట్లయితే మాత్రం ఇది ఆ టైప్ కొరియన్ థ్రిల్లర్స్ లాగా అయితే ఉండదు భయ్య. ఫుల్‌గా సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ ఇది. అందరికీ సూట్ అవ్వదు. సో, మీ ఇష్టం మరి. ప్రెజెంట్ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఉండదు. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ 18+. ఓకే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.